ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు వంట రాదంటే నా పని రాంబజనే. అసలేం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా తెలిసి చావదే. తినటమే కాని వండిందే లేదు. నాన్నమ్మ కూడా లేదు. ఏ హోటలో ఆ నంబర్ ఉన్నా బాగుండు. ఎక్కడుందో ఆ మహాతల్లి? మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ అందుబాటులో లేరు. నన్ను ఇలా ఇరికించి ఈవిడ గారేమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళింది. ఎలా కవర్ చేయాలి? ఉడికించాలో వేయించాలో పద్ధతే తెలీదు. నానమ్మ ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేవే తల్లి. ఏంటి స్కూటీ క్లీన్ చేస్తున్నావా? అబే లేదు, ఇది కూడా నీలాగే పప్పు వేషాలు వేస్తూ ఉంది. కాస్త నెమ్మదిగా ఉండేలా మెడిటేషన్ నేర్పిస్తున్నా. ఏంటి స్కూటీకి మెడిటేషన్ నేర్పిస్తున్నావా? మరీ వెరివాణి చేయకుండా కాస్త నమ్మే మాటలు చెప్పు. మరి చూస్తున్నావుగా క్లీన్ చేస్తున్నావా అని అడగడం ఏంట్రా? అవును, క్యాబ్ డ్రైవర్ మ్యాటర్ దుర్గమ్మకు పోస్ట్ చేసావా? పోస్ట్ చేయడం అయింది, తిట్లు తినడం అయింది. క్యాబ్ డ్రైవర్ ఏంటే? అదో పెద్ద మ్యాటర్లే ప్రియా, తర్వాత చెప్తాను. నువ్వేంట్రా ఈ టైంలో బయలుదేరావు? మెక్కావా? ఆ ప్రిపరేషన్ కోసమే వెళ్తున్నా. ఏంట్రా హోటల్ నుంచి పార్సల్ కోసమేనా? అంతమంది ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే హోటల్ నుంచి తేవడం ఏంటి ఆదిత్య? ఆహా, హోటల్కి వెళ్ళట్లేదు అత్తయ్య. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా కోసం మార్కెట్కి వెళ్తున్నా. వెంకటలక్ష్మి చికెన్ కర్రీ చేస్తుందంట. అమ్మ నన్ను తెమ్మని ఆర్డర్ వేసింది. ఏంట్రా నువ్వు అనేది? వెంకటలక్ష్మి చికెన్ కర్రీ చేస్తుందా? తినడానికేనా? లేదు తులసి, మొన్న బానే చేసింది. నేను నమ్మన్రా, అది మేసే రకమే గాని చేసే రకం కాదు. ఒక పని చేయరా, నువ్వు తిరిగొచ్చాక దాని వంట కార్యక్రమం అంతా వారేవా వంటల ప్రోగ్రామ్ లా ఒక వీడియో తీసి నెట్ లో పెట్టు. దాని చేతి వంట రుచి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. నీకు విషయం తెలుసా? నాన్నే దాన్ని చికెన్ కర్రీ చేయమన్నాడు. మామయ్య దాన్నా? అవును తులసి. అయితే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. జస్ట్ నేను చెప్పింది చేయరా. ఓకే, అలాగే. బాయ్ అత్తయ్య, బాయ్. మంచిది ఆదిత్య. అవును ప్రియా, ఈరోజు మన ఇంట్లో ప్రియా ప్రియా. అబ్బా, ఏం దుర్గా, వెంకటలక్ష్మి చికెన్ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఆకలేస్తుంది. మార్కెట్కి వెళ్ళిన ఆదిత్య ఇంకా తిరిగి రాలేదు. అది మాత్రం ఏం చేస్తుందండి? వెంకటలక్ష్మి ఎంతవరకు వచ్చింది? మావికి ఆకలేస్తుందంట. అవుతుంది అత్తయ్య, అవుతుంది అవుతుంది. అదిగో అవుతోందని చెప్తోందిగా. అవుతుంది అంటుంది కదా, వెళ్ళొకసారి ఎంతవరకు అయిందో చూసిరా. అదెవ్వరిని కిచెన్ లోకి రావద్దని అప్పుడే చెప్పింది కదా. రాని పని, అస్సలు తెలియని పని ఎలా చేస్తాం? నాన్నమ్మ ఏమైనా అందుబాటులోకి వస్తుందేమో. వస్తే త్వరగా ఏ హోటల్ నుంచైనా చికెన్ తెప్పించొచ్చు. మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ అందుబాటులో లేరు. ఈ ముసలావిడ 47 ఎక్కిందా, 147 ఎక్కిందా? నాట్ రీచబుల్ ఏంట్రా బాబు.
పుట్టిందా? చికెనా? ఎందుకే? మీ మామయ్యకి తినాలనిపించినట్టు నీకు తినాలని బుద్ధి పుట్టిందా? నాకు తినాలని బుద్ధి పుట్టడం కాదు ప్రియా, మీ అన్నయ్యకి నీ చేతి వంట తినిపించాలని బుద్ధి పుట్టింది. అన్నయ్యకి తినిపిస్తావా? ఎలా? నువ్వు వండు, తినిపించే సంగతి నేను చూసుకుంటా. నాకు వండడం ఇష్టమే, అన్నయ్యకి తినడం ఇష్టమే. కానీ నువ్వు కర్రీ పట్టుకెళ్తే వదిన మీద పడి కరుస్తుంది, నీ మొహం మీదే కొడుతుంది. ఏ గోలీ మార్తే మై హూనా, నువ్వు వండు చెప్తాను. ఆ వెంకటలక్ష్మి వండుతుందంట కదే. అది వండడం మామయ్య తినడం జరగని పని. వండినా వాసనకి మీ అన్నయ్య వాంతులు చేసుకుంటాడేమో గాని తింటాడన్న గ్యారంటీ మాత్రం లేదు. మీ అన్నయ్యని పస్తులుంచుతావా? అన్నయ్య పస్తులుండడం ఏంటే? మరి నచ్చినప్పుడు ఇంకేం చేస్తాడు? మహా తిన్నా ఏ పచ్చడో పప్పో వేసుకొని తింటాడు, అంతేగా. కోరిక తీరదు కదా. అందుకే అర్జెంటుగా నువ్వు చికెన్ ప్రిపేర్ చేయి. చేయటానికి నాకేం ఇబ్బంది లేదనుకో, కానీ ఎలా ఇవ్వాలో నాకొద్దులే అంటున్నాను కదా. ముందు చికెన్ కర్రీ సంగతి చూద్దాం. పద 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 పద. ఆహా, వాసన అద్దరిపోయింది ప్రియా. తులసి, నేను చేశాను కదా, నా మీద పోటీకి తెచ్చావని ఆ వెంకటలక్ష్మి నీ మీద పంచాయతీ పెట్టుకుంటే? పంచాయతీనా? నాతోనా? నేత మోత మోగదు. దానికి వదిన సపోర్ట్ చేస్తుంది. నాకు మా మామయ్య సపోర్ట్ కదా. వదినకు తగ్గి మాట్లాడతాడు కదే. ఎందుకు తులసి తెచ్చావని నిన్నే అంటే? అస్సలు అనడు. నీ చేతి వంట అంటే ఆ ఫైర్ బ్రాండ్ మీద అయినా తిరగబడతాడు. అసలు ఈ గొడవంతా ఎందుకే? వదిలేయకూడదు. ఇదిగో ప్రియా, నువ్వు అనుకుంటున్నట్టు గొడవలేం జరగవు, జరగనివ్వను. 99% ఆ దుర్గాదేవి దృష్టిలో పడకుండా చూస్తాను. మామయ్య తృప్తిగా భోంచేసేలా చేస్తాను. అయినా వెంకటలక్ష్మి చేయలేదని అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావే? పిచ్చి మోహంది, దానికి పోపు కూడా పెట్టడం రాదని నాకు అనిపిస్తుంది. నువ్వు ముందు కర్రీ హాట్ బాక్స్ లో పెట్టేటు. బాక్సులు మళ్ళీ ఎలా వస్తాయే? ఈవిడొకత్తి, బంగారం పోయినా బాధపడవు గాని హాట్ బాక్సులు పోతే మాత్రం ఫీల్ అవుతావు. ఇదిగో, నీ గిన్నెలు నీకు చేర్చే బాధ్యత నాది. పెట్టేటివ్వు. తులసి, జాగ్రత్త. నేనైనా బార్డర్లో యుద్ధం చేయడానికి వెళ్తున్నానా? అంత భయపడతావు? వెళుతుంది తులసి, నమ్మకం ఉంచు తల్లి. నాన్నమ్మ ఫోన్ కలవట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? చికెన్ కర్రీ వెంకటలక్ష్మికి ఇచ్చి పంపిస్తే బెటర్. ఓసే వెంకటలక్ష్మి, ఇటు రావే. ఓసేనా, ఇటు రావేనా? అరవకు. ఇదిగో, లెవెల్ని బట్టే పిలుపులుంటాయి కానీ ఇట్రా. ఇదిగో, ఇది పట్టుకెళ్ళి మీ అయ్యగారికి వాళ్ళ చెల్లెలు గారు పంపారని చెప్పి వడ్డించు. ఓసే పొగరు బుద్దానా, అయ్యగారు ఏంటే?
మామయ్యకి అని చెప్పొచ్చుగా. నీకు మామయ్య అంటే నాకు మాత్రమే మామయ్య, నీకు అయ్యగారే. ఇదిగో ఈ గిన్నెలన్నీ శుభ్రంగా కడిగి మళ్ళీ పంపమని చెప్పు. మీ అమ్మగారికి చెప్పకే. ఏయ్ నిన్ను. చెప్పింది చెయ్యి. మా అమ్మ చేసిన చికెన్ కర్రీ అంటే మామయ్యకి చాలా ఇష్టం. వాళ్ళు తిన్నాక మిగిలితే అడుగు బొడుగు నాకే. చికెన్ కర్రీ అని చెప్పి బతికిపోయావే. అసేగిసే అంటే అన్నావు, టైంకొచ్చి మంచి సాయం చేసావు. చెప్పావుగా, ఇంకా దాయిచేయి. ఓవర్ చేస్తే అత్తయ్యని పిలవాల్సి ఉంటుంది. మొన్న చెయ్యి విరిచింది గుర్తుందిగా. పోవే, జడికి దిష్టి తీయించుకున్నాను చాలేదా? పో వడించు. టైం వస్తుంది తులసి, నాకు టైం వస్తుంది. హలో, నువ్వేదో వంట చేసేస్తావో పొడి చేస్తావో నా అమ్మగారు అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వెక్కడేం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు చిన్నత్త, ఓ, వంట చేస్తుంటే బాగా వేడనిపించింది. గాలి పీల్చుకుందామని అలా బయటకు వెళ్ళొస్తున్నా. ఓ, అక్కడ స్టవ్వే వెలిగించలేదు, వేడేంటి? అదా, ఇప్పుడే వంట అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి వచ్చా. అక్కడ ఏ గిన్నె వేడిగా లేదు, బాండీలో నూనె అలాగే ఉంది. అవును, ఇంతకీ ఏంటి వెనక్కి దాచేస్తున్నావు? ఏం దాస్తున్నాను? ఏం లేదు. ఈ చే కాదు, ఆ చే చూపించు. ఆ చేయి చూపించు. ఇదిగో నా ముందు తెలివితేటలు ప్రదర్శించుకో. రెండు చేతులు చూపించు. ఏంటి చిన్నత్తయ్య, రెండు చేతులు ముందుకు చాస్తే నా కొంప మునుగుతుంది. కొంప మునగడమేంటి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతా. ఏదో నా తిప్పలు నేను పడుతున్నా, బయట పడేకు. అర్థమైంది. చికెన్ బయట నుంచి తెచ్చావు కదా? ఆ ఆ, అవును. సరేలే, ముందే ఈ విషయం నాతో చెప్తే నేను కూడా నీకు సాయం చేసేదాన్ని కదా. నువ్వు అత్తయ్య తర్వాత అత్తయ్య అంతటి దానివి, నాకు సాయం చేస్తావని ఎలా అనుకుంటాను? భలే దానివే, కావలసిన వాళ్ళ కోసం ఏ మాత్రం సాయం చేయనా ఏంటి? సరే నువ్వు వెళ్ళు. ఏవే వెంకటలక్ష్మి, అయిందా వంట? అయిపోయింది దుర్గమ్మ. ఇక తీసుకొచ్చి వడ్డించడమే ఆలస్యం. మీరెళ్ళి అందరినీ తీసుకొచ్చేయండి, తను వడ్డించేస్తుంది. సరే త్వరగా సర్ది పెట్టు, ఆయన అసలే ఆకలి అంటున్నారు. అలాగే వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఆహాహా, వాసనే బ్రహ్మాండంగా ఉంది. ఇక రుచి అదిరిపోయేలా ఉంది. అత్తయ్య, అయ్యో తినేవే ముందు. వెంకటలక్ష్మి చేతి వంట రోజు తింటే నెల రోజుల్లోనే 10 కేజీలు పెరిగేలా ఉన్నాం. ఏం పర్లేదులే, కొబ్బరి నూనె తాగుదాం. భలే చెప్పారు సార్ మీరు. ఏరా, ఆంజనేయ స్వామి సంజీవ పర్వతాన్ని త్వరగా తెచ్చేవాడ్రా. ధనియాల చల్లి పండించుకొచ్చేవారా కొత్తిమీర?
అది కూర మొదలు పెట్టక ముందు వెళ్ళాం. వండి వడ్డిచ్చాక వచ్చాం. ఫ్రెష్ గా లేవు, అందుకే వెతికి వెతికి తీసుకురావాల్సి వచ్చిందమ్మా. రాబావరా నీకు వడ్డిస్తా. కొత్తిమీర పుదీనా లేకుండానే వండేసావా? అది లేకుండా ఇంత గుమగుమలు ఎక్కడి నుంచి వచ్చింది? దాని చేతి తీరండి. ఫ్రిడ్జ్ లో ఉందత్తయ్యా, అది వేసేసా. అలాగా, రారా కూర్చో, ఆ కవర్ తీసుకోవే. వాసన అదిరిందిరా, తిను. ఈ వెంకటలక్ష్మి పని చెప్తా. చాలు చాలు. ఇదిగో ఇది వడ్డించు. అత్తయ్య దీనికి పని పాట వేళపాల ఏమీ లేదు. అన్నం తినేటప్పుడు అవసరమా? అన్నం తినేప్పుడు అయిన వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పరాయి వాళ్ళు చేస్తారట. నాకు మాత్రం అది పరాయిదే. అందుకే నాకు చేసింది. చెప్పమ్మా తులసి. మామయ్య ఏం చేస్తున్నావు? కర్రీ ఇచ్చిన సంగతి చెప్తుందా ఏంటి? భోంచేస్తున్నాన్రా. చికెన్ కర్రీ తింటున్నావా? అవును, నీకెలా తెలుసురా? కళ్ళెప్పుడు ఈ ఇంటి మీదేగా. స్పీకర్ ఆన్ చేసి తింటూ మాట్లాడు మామయ్య. స్పీకర్ ఎందుకురా? మామయ్య చెప్పింది చేయరాదు? చెప్పు. చెప్పు మామయ్య, ఎలా ఉంది కర్రీ? బ్రహ్మాండంగా ఉందిరా. అచ్చం ప్రియ చేసినట్టే ఉంది. చేసినట్టు ఉండడం కాదు మామయ్య, చేసింది ప్రియే. ప్రియ చేయడం ఏంట్రా? చేసింది వెంకటలక్ష్మి కదా. ఏమే, నీకు తలకాయ గాని తిరుగుతోందా? మా వెంకటలక్ష్మి కష్టపడి చేస్తే మీ అమ్మ చేసిందంటావేంటి? మేం కమ్మగా కడుపు నిండా భోంచేయడం కూడా నీకు ఇష్టం లేదే. అమ్మా దుర్గమ్మ, అది ప్రియా చేతి వంట. కావాలంటే ఆ వెంకటలక్ష్మిని కర్రీ మీద ఒట్టేసి చెప్పమని చెప్పు. సాక్ష్యం కావాలంటే మా ఎర్ర కలర్ హాట్ బాక్సు మీ ఇంట్లో ఉంటుంది చూడు. అసలు ఆ హాట్ బాక్స్ జాగ్రత్త అని చెప్పడానికి ఫోన్ చేశాను. హాట్ బాక్స్ జాగ్రత్తే. బాయ్ మామయ్య, ఉంటాను. దుర్గమ్మ ఉంటానమ్మా. సత్యవతి, అదేదో హాట్ బాక్స్ అంటోంది, వెళ్ళి చూసిరాపా. ఏమే, డబ్బా ఉందా? ఉంది. కొత్తిమీర తేక ముందే అయిపోయింది అంటేనే నాకు డౌట్ వచ్చింది. ఏయ్, నువ్వు కాసేపు ఆగరా. టేస్ట్ చూడగానే ప్రియా వంటలా ఉందే అనుకున్నాను. మీరు కాస్త ఆపుతారా? ఏంటే వెంకటలక్ష్మి, ఏంటిదంతా?
అది కర్రీ తెచ్చిస్తే నువ్వు మా కొట్టిస్తున్నావా? టోటల్ గా బుక్ అయిపోయింది. కావాలనే తులసి ఫోన్ చేసి ఇరికించినట్టుంది.